మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కుకట్పల్లిలోని ఐడియల్ చెరువు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందన్న రేవంత్ అభివృద్ధికి నిధులు తీసుకురాగల వారినే గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో చాలా నిధులు ఉంటాయి. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాటిని రాబట్టుకోవడానికి మనకు ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను పార్లమెంట్లో ప్రస్తావించాలి. తద్వారా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్న వాళ్ళని ముగ్గురిని అభ్యర్థులను పరిశీలించమని నేను సూచన చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి వ్యాపారాలు వ్యాపకం ఉంది తప్ప రాజకీయం కానీ ప్రజాసేవ అనే దాని ఇలాంటి సంబంధం లేదు. అతని సమయంలో ఎప్పుడైనా తీరిక దొరికితే ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేస్తాడేమో తప్ప అతని తీరిక అనేది ఉండదు. ఇలాంటి పార్ట్ టైం ప్రజాప్రతినిధులు రాజకీయాలకు వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈ అన్నింటినీ అంచనా వేసుకొని బేరీజ్ చేసుకొని ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తప్పిదాలు చేసినప్పుడు ఎదిరించేవాళ్ళు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం అవుతుంది.